వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలామంది ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎక్సర్సైజెస్ కావచ్చు, యోగా కావచ్చు, స్విమ్మింగ్, ఇలాగా ఫిట్నెస్ ఫ్రీక్స్గా మారిపోతున్నారు. దాంతోపాటు ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందులోనూ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ప్రోటీన్ ఫుడ్ మాత్రమే కాకుండా మిగతావి కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలి అని మన హెల్దీ అండ్ టేస్ట్లో బోల్డ్ అని చెప్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో, అటువంటి టిప్స్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. చాలా మంది ఏంటంటే ఫిట్నెస్ ఫ్రీక్స్ అవుతున్నారు, సో జిమ్ని బాగా హార్డ్గా హిట్ చేస్తున్నారు, బట్ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అనేది తీసేసుకుంటున్నారు. మిగతాది చాలా కట్ డౌన్ చేస్తున్నారు, నో ఫ్యాట్, నో షుగర్స్, నో ఆయిల్ అనుకుంటూ. సో ఎంతవరకు కరెక్ట్ ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తీసుకోవడం? సో ఓన్లీ ప్రోటీనే తీసుకుంటే ఏంటి అంటే మనకు ఫస్ట్ థింగ్ కిడ్నీస్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు అంటే ఆ ప్రోటీన్ కూడా మనకు డైజెస్ట్ అవ్వాలి చక్కగా. సో ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలి అంటే ఫైబర్ చాలా అవసరం. అండ్ ఫైబర్ కూడా చక్కగా డైజెస్ట్ అవ్వాలి అంటే మనకు వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే మన బాడీని ఎప్పుడు కూడా రీహైడ్రేట్ చేసుకుంటానే ఉండాలి. అండ్ వాళ్ళు ఏదైతే నో షుగర్ కానీ, నో ఆయిల్స్ కానీ, నో కార్బ్స్ కానీ యూజ్ చేస్తున్నారో, కార్బ్స్ వల్ల మనకు ఇన్స్టంట్ ఎనర్జీ అనేది ఉంటుంది. అండ్ దానివల్లే మన ఇమ్యూనిటీ కూడా చక్కగా బిల్డప్ అవుతుంది. అండ్ ఆయిల్స్ వల్ల మన టేస్ట్ బడ్స్ అనేది ఎన్హాన్స్ అవుతాయి. సో టేస్ట్ బడ్స్ని కూడా ఎన్హాన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో కూడా మనకు మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ని కూడా చక్కగా పెంచుకోవాలి అంటే ఆయిల్ అట్లీస్ట్ మనము 2 to 3 teaspoons అనేది తీసుకోవాలి. అండ్ ఎవ్రీథింగ్ దానికి మన రెగ్యులర్గా మనం ఏదైతే బాడీ రిక్వైర్మెంట్స్ అనుకుంటామో అన్నీ కూడా అవసరం అయితేనే బాడీ మెటబాలిక్ సిస్టమ్ కూడా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి మనము ఫుడ్ పిరమిడ్ మొత్తం కంప్లీట్గా ఎవ్రీడే తీసుకోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్. ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి మజిల్ స్ట్రెంథనింగ్ గురించి. అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీ. బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీ, కొంచెం డిఫరెంట్గా ఉంది. స్ప్రౌట్స్ మనం అలాగే పచ్చిగా తీసుకుంటూ ఉంటాం ఎర్లీ మార్నింగ్. సో యూజువల్గా మజిల్ స్ట్రెంథనింగ్ అన్నావు కాబట్టి, సో చాలామంది ఏంటంటే ఎక్కువగా ప్రోటీన్ ఫుడే తింటూ ఉంటారు మజిల్ స్ట్రెంథనింగ్కి. సో అలా కాకుండా మిగతా న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా యాడ్ ఆన్ అవుతాయి మజిల్ స్ట్రెంథనింగ్కి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనము ఇంతకుముందు చెప్పినట్టు ప్రోటీన్ తీసుకుంటే మనకు మజిల్ బిల్డప్ అనేది జరుగుతుంది. బట్ ద సేమ్ టైం బాడీ ప్రాసెసింగ్ జరగాలంటే కూడా మనకు రిమైనింగ్ న్యూట్రియంట్స్ అనేది చాలా అవసరం. ఎగ్జాంపుల్ లైక్ బోన్ స్ట్రెంథనింగ్కి మనము ఓన్లీ ప్రోటీన్ని తీసుకుంటే మనకు కాల్షియం అండ్ అలాగే విటమిన్ డి 2 బాడీలో కరెక్ట్గా ఉంటేనే ప్రోటీన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అలా మనము ఏదైతే మెయిన్గా తీసుకుంటూ ఉంటామో ప్రోటీన్ కానీ కార్బ్స్ కానీ అది అబ్జర్వ్ చేసుకోవాలి అంటే మనకు దాని సరైన వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది కాకుండా మనం ఓన్లీ ప్రోటీన్ని తీసుకున్న బాడీ అబ్జర్వ్ చేసుకోదు. సో ఎస్, నువ్వైతే రెసిపీతో రెడీగా ఉన్నావు. బీట్రూట్ అండ్ స్ప్రౌట్స్ కాంబినేషన్లో కర్రీ చేస్తున్నావు. సో చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బీట్రూట్ అండ్ స్ప్రౌట్స్ అండ్ మిగతా అన్ని కొబ్బరి కూడా యాడ్ ఆన్ చేస్తున్నాం. ఎస్. సో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఈ కర్రీ మనం? సో ఇది వచ్చేసి మనము 1 bowl తీసుకోవచ్చు. అండ్ బీట్రూట్ బాడీని కూడా చక్కగా డీటాక్స్ చేస్తుంది. సో ఎవరైతే ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నారో వాళ్ళు చాలామంది సప్లిమెంట్స్ కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి బాడీ డీటాక్స్ కూడా చాలా అవసరం కాబట్టి బీట్రూట్ డీటాక్స్ చేస్తుంది. అండ్ అలాగే స్ప్రౌట్స్లో మనకు ప్రోటీన్ అండ్ ఫైబర్ 2 ఉంటాయి. సో స్ప్రౌట్స్ యూజువల్గా మనము వేడి చేయం కదంటే, పచ్చిగానే తీసుకుంటాం. అలా వేడి చేసి ఏమైనా న్యూట్రిషనల్ వాల్యూస్ పోయే ఛాన్సెస్ ఉంటాయా? ఏమీ అవ్వదు. మనం జస్ట్ దీన్ని సార్ట్ చేస్తూ ఉంటాం. లాంగ్ ప్రాసెస్లో కుక్ చేయడం లేదంటే దీన్ని ఆయిల్లో ఎక్కువగా డీప్ ఫ్రై చేయడం అలా చేసినప్పుడు మనకు న్యూట్రియన్స్ లాస్ అవుతాయి. సో ఈ మెథడ్లో ఎవరు చేసుకోవాలి అంటే ఎవరికైతే స్ప్రౌట్స్ వల్ల అసిడిటీ లేదంటే ఇండైజెషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ కర్రీ ఫామ్లో యూస్ చేయొచ్చు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేస్తాం. సో స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాం. సో ముందుగా కొంచెం నూనె, ఇంకొక స్పూన్. సో ఫస్ట్ పోపు వేసేసుకుందాం. ఆవాలు, పొట్టుమినపప్పు, శనగపప్పు కూడా, ఎండుమిర్చి, కరివేపాకు.
యూజువల్గా బీట్రూట్ని జ్యూస్ చేసుకుంటూ తాగుతుంటారు, మనం కర్రీస్లో కూడా వాడుతున్నాం. బాయిల్ చేసిన బీట్రూట్ మంచిదా లేకపోతే అలానే జ్యూస్ తీసుకోవడం బెటర్? సో అలాగే జ్యూస్ తీసుకుంటే ఏంటంటే మనం అందులో ఉన్న ఫైబర్ అనేది మిస్ అవుతాము. అండ్ బాయిల్ చేయడం వల్ల ఏంటంటే మనము ఫైబర్ కంటెంట్తో పాటు తీసుకుంటాం కాబట్టి ఇలా బాయిల్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఇది ఏదైతే బాయిల్ చేసినప్పుడు ఆ వెజ్ స్టాక్ ఉంటుందో అది మనం కర్రీస్లో కానీ లేదంటే ఏదైనా సూప్స్లో యూస్ చేయొచ్చు. ఓకే, సో పోపు అయితే రెడీ అయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఆ తర్వాత కొంచెం సాల్ట్, ఓకే. ఇప్పుడు బీట్రూట్. సో చక్కగా బాయిల్ చేసామన్నమాట. సో ఆ వాటర్ కూడా మనం యూస్ చేయొచ్చు. పర్ఫెక్ట్. సో ఇది ఏంటి అంటే బీట్రూట్ కానీ స్ప్రౌట్స్ కానీ మనం ఇక్కడ ఎక్కువగా కుక్ చేయట్లేదు, జస్ట్ సార్ట్ చేస్తున్నాము. సో ఇది కర్రీ రూపంలో కాకుండా కొంచెం స్టార్టర్ రూపంలో కూడా వాళ్ళు తీసేసుకోవచ్చు. డెఫినెట్లీ. సో నెక్స్ట్ స్ప్రౌట్స్ కూడా వేస్తున్నాము. ఓకే, సో ఇదైతే ఒక పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. ఈ కాంబినేషన్లోకి తీసుకోవచ్చు యూజువల్గా. సో ఇది నార్మల్గా అలాగైనా తినేసేయచ్చు, మనం ఎక్కువగా ఇందులో స్పైసెస్ యాడ్ చేయలేదు కాబట్టి. లేదంటే రోటీలో కూడా బెస్ట్ కాంబినేషన్. సో ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? ఇన్ వీక్ మనం చేసుకోవాలి అనుకుంటే ఎన్నిసార్లు చేసుకోవచ్చు? సో ఇది మనం వీక్లీ 2 to 3 ఇంక్లూడ్ చేయొచ్చు. ఆ బీట్రూట్ ప్లేస్లో క్యారెట్ కానివ్వండి లేదంటే ఇంకేదైనా బీన్స్ కానివ్వండి అలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ స్ప్రౌట్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, సో ఇంకేమైనా ఉందా యాడ్ ఆన్ చేయడానికి? లేదు, ఇంకా లాస్ట్లో మనం కొబ్బరి తురుము వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, సో ఇదైతే కాస్త సార్ట్ చేయండి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది అండ్ బీట్రూట్ అండ్ స్ప్రౌట్స్ కాంబినేషన్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం కొబ్బరి తురుము కూడా వేసేద్దాం. ఓకే, సో లైట్గా అలా కలిపేద్దాం. సో నిజంగా చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి. సో చూద్దాం, స్ప్రౌట్స్ ఎక్కువ డామినేట్ చేస్తాయి, కొబ్బరి తురుము లేకపోతే బీట్రూట్ అని. సో టేస్ట్ చేసే ముందు సర్వ్ చేసుకున్నాము మరి? సర్వ్ చేసేసుకుందాం. వావ్, సో నిజంగా నువ్వు చెప్పినట్టు స్నాక్స్ లాగా కూడా తీసేసుకోవచ్చు అనమాట. రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పొట్టుమినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2, పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు తగినంత, బీట్రూట్ ముక్కలు 1 కప్పు, మొలకెత్తిన గింజలు 1 కప్పు, కొబ్బరి తురుము కొద్దిగా. బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, పొట్టుమినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి వేగాక అందులో ఉడికించిన బీట్రూట్ ముక్కలు, మొలకెత్తిన గింజలు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా పల్లవి? ఓకే. వావ్, చాలా టేస్టీగా ఉంది. యూజువల్గా అనుకున్నా అసలు ఏంటి మనం స్పైసెస్ ఏం వేయలేదు, ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను. బట్ చక్కగా పోపు వేసుకున్న ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ స్ప్రౌట్స్ అండ్ బీట్రూట్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. సో ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవాలి అని అనుకుంటే అండ్ మజిల్ స్ట్రెంగ్త్నింగ్కి చాలామంది ఇప్పుడు
ఎక్సర్సైజ్ చేస్తుంటారు, వీక్ అయిపోతూ ఉంటారు. సో దాన్ని మళ్ళీ రీబూస్ట్ చేసుకోవాలంటే ఇటువంటి రెసిపీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇదైతే చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది? సో నాకు కూడా చాలా చక్కగా నచ్చింది. నార్మల్గా బీట్రూట్ అందరూ మీరు చెప్పినట్టుగా జస్ట్ జ్యూస్ మాత్రమే చేసుకొని తాగుతారు నార్మల్గా, లేదంటే సాలడ్స్లో కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. బట్ జ్యూస్ చేస్తే మనకు ఫైబర్ అంతా పోతుంది. ఇలా మనం కర్రీ రూపంలో చేస్తే కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్గా స్ప్రౌట్స్ కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఓకే, ఇదైతే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి శనగల ఊతప్పం. శనగల ఊతప్పం. సో అది కూడా మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటున్నాము. సో చూద్దాం, యూజువల్గా ఊతప్పం అనగానే మనకు మినపప్పుతోనే చేసుకుంటాం ఎక్కువగా, లేకపోతే పెసలతో. సో శనగలతో ఎలా ఉంటుంది ఏంటని కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చూద్దాం ఎలాంటి కాంబినేషన్తో చేస్తున్నాం ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో యూజువల్గా ఉత్తప్పం అనగానే మనము బ్యాటర్ గుర్తొస్తుంది. సో ఇక్కడ నువ్వు గోధుమ పిండి తీసుకొచ్చా అండ్ శనగలు ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చావు అనమాట. పర్ఫెక్ట్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చేసావు, క్యాబేజ్ తురుము అండ్ క్యారెట్ కూడా. సో ఎంత క్వాంటిటీ ఇది మనం తీసుకోవాలి ఇన్ ఎ వీక్? సో ఇది మనం కొంచెం పామ్ సైజే వేసుకుంటాము, 1 or 2 అయితే సరిపోతుంది. ఓకే, సో నిజంగా మజిల్ స్ట్రెంత్నింగ్కి ఎలా ఉపయోగపడుతుంది? అంటే శనగల వల్లనా లేకపోతే క్యాబేజీ వల్ల? సో యాక్చువల్గా ఏంటంటే శనగల్లో మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా ప్రోటీన్ అనగానే అందరూ ఎగ్స్ కానీ లేదంటే నాన్ వెజ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. బట్ వెజ్లో మనకు రాజ్మా కానీ సోయా కానీ శనగల్లో కానీ స్ప్రౌట్స్లో కానీ ఎక్కువ మోతాదులో ఉంటుంది. బట్ ఇది డైజెస్ట్ అవ్వడానికి మనకు ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనం క్యాబేజ్ అండ్ క్యారెట్ యూజ్ చేస్తున్నాం. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా శనగల్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో అదొకటే మిక్సీ పడుతున్నాం? అవును. ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. సో పర్ఫెక్ట్గా మనకు మిక్సీ పట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఇందులో ఫస్ట్ మనం కొంచెం గోధుమ పిండి వేసేసుకుందాం. సో ఊతప్ప కాబట్టి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అండ్ ఇది నైట్ డిన్నర్ లాగా కూడా ప్రిఫర్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు ఈ శనగలది కూడా వేసేద్దాం. కొంచెం ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి శనగలు అండ్ గోధుమ పిండి? శనగలే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సో మిగతావన్నీ అందులోకి కలిపేసుకుంటే సరిపోతుంది? సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం క్యాబేజ్ కూడా. సో చక్కగా నైస్గా తరిగిన క్యాబేజ్ తురుము అనమాట. అవును. అలాగే కొంచెం క్యారెట్, అల్లం ముక్కలు కూడా వేస్తున్నాం కొన్ని. కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా. ఇందులోనే కొంచెం జీరా, కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. ఓకే, మనకేంటంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. సో గోధుమ పిండి కొంచెం ఎక్కువగా పీల్చుకుంటుంది. సరిపోతాయి వాటర్? సరిపోతాయి. మనం ప్యాన్ కూడా హీట్ చేసి థిక్ కన్సిస్టెన్సీనే ఉండాలా? కొంచెం థిక్గానే ఉండాలి. ఓకే, సో ప్యాన్ కూడా హీట్ చేస్తున్నా. ఊతప్పం లాగా వేసేసుకుందాం. ఇంకేంటంటే
కొంచెం చిన్న సైజు ఉత్తప్పం, కొద్దిగా థిక్గా ఉన్న బెటర్ అనమాట. సో నిజంగానే చాలా స్టఫింగ్ ఉంది యాక్చువల్గా. సో ఒక్కటి కానీ 2 కానీ తింటే సరిపోతుంది. 2 అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే శనగలు మనకు ఫిల్లింగ్ ఎక్కువగా ఇస్తుంది. ఓకే, సో దాని మీద కొద్దిగా కొత్తిమీర కూడా చల్లి, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. సో పర్ఫెక్ట్గా ఉంది. సో ఇలాగ అప్పుడప్పుడు హెల్దీగా తీసుకుంటూ ఉండాలి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్తో. సో ఇదైతే 2 వైపులా కాల్చుకుందాం, కొంచెం టైం పడుతుంది. ఓకే పల్లవి, సో చక్కగా ఉత్తప్పం వేసుకున్నాము, 2 వైపులా కాల్చుకున్నాం. మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. నిజంగానే చాలా ఫిల్లింగ్గా ఉంది చూడడానికి, ఎందుకంటే అరోమా బాగా తెలుస్తుంది. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్ట్ శనగలు ఉత్తప్పం రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ శనగల ఊతప్పం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. శనగల ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: శనగలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. శనగల ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో శనగలు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, మిక్సీ పట్టుకున్న శనగల మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తురుము, క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి దోసపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పంలా వేసుకొని కొత్తిమీర చల్లి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన శనగల ఊతప్పం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో చాలా క్రంచీగా ఉంది. అయితే మనము శనగలు పౌడర్ లాగా చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నాము, పర్ఫెక్ట్గా ఉంది. యూజువల్గా గోధుమ పిండితో మనము ప్యాన్ కేక్స్ లాగా చేస్తూ ఉంటాము. సో ఇది కొంచెం డిఫరెంట్. సో హాట్ ప్యాన్ కేక్ అనుకోవచ్చు. సో శనగలు కూడా యూస్ చేసాము, అండ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవంతా కూడా చాలా చక్కగా బ్లెండ్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. నార్మల్గా ఉత్తప్పం అంటే మీరు చెప్పినట్టుగా అందరూ మినపప్పుతో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు, బట్ శనగలు ఎక్కువగా యూస్ చేయరు దేంట్లో కూడా. జస్ట్ సాలడ్స్ అలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ఇలా ఉత్తప్పం లాగా చేస్తే ఏంటంటే ఎవరికైతే ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు కూడా ఇది హ్యాపీగా తింటారు. అంటే కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రేస్ చేయకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇదైతే పర్ఫెక్ట్. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉన్నాయి. ఒకటి డిఫరెంట్గా బీట్రూట్ అండ్ స్ప్రౌట్స్ కర్రీ చేసావు కాంబినేషన్, అండ్ ఇది కూడా చాలా బాగుంది. మరి 2 న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీ. బీట్రూట్లో మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరగదో వాళ్ళు బీట్రూట్ అండ్ ప్రొమోగ్రనేట్ కాంబినేషన్లో ఎక్కువగా తీసుకుంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది. అండ్ దాంతోపాటు బాడీ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. బాడీకి ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. స్ప్రౌట్స్లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు మనకు మినరల్స్లో ఐరన్ అండ్ జింక్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఎవరికైతే ఎక్కువగా వీక్నెస్ కానీ లేదంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందో వాళ్ళు స్ప్రౌట్స్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా స్ప్రౌట్స్ని తీసుకుంటూ ఉండాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి శనగల ఊతప్పం. శనగల్లో కూడా మనకు ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు మ్యాగ్నీషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు బోన్ స్ట్రెంథనింగ్ అండ్ అలాగే మజిల్ స్ట్రెంథనింగ్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఎక్కువగా డైజెషన్ ఇష్యూస్ కానీ అండ్ అలాగే ఫ్రీక్వెంట్గా కాఫ్ అలా ఉంటుందో వాళ్ళు కూడా శనగలు ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఇందులో మనకు యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ కూడా చక్కగా ఉంటాయి. గోధుమ పిండిలో మనకు లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే క్యాబేజ్లో కూడా వైటమిన్ సి అండ్ అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, బాడీని రీహైడ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు బాడీలో pH లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది.
ఓకే, సో పర్ఫెక్ట్ కాంబినేషన్స్ యాక్చువల్గా రెండు చెప్పాలంటే. సో మజిల్ స్ట్రెంథనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో బోన్ స్ట్రెంథనింగ్తో పాటు మజిల్ స్ట్రెంథనింగ్ కూడా చాలా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఇటువంటి రెసిపీస్ తరచుగా చేసుకుంటూ ఉండాలి అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ దట్ వాళ్ళని. వెల్కమ్ దాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.